గది ముచ్చట. అరే ఒక్క నిమిషం, తాత ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ముసలోనికి ఏం ఆపత వచ్చిందేమో. హలో తాత, పానం మంచిగా ఉన్నాదే? నేను మంచిగా ఉన్నా కానీ ఏంది శనివారం ఇంటికి రావాలనా? అమ్మను కూడా పట్టుకురావాలనా? ఎందుకే, మొన్ననే వస్తాం కదా, దగ్గరలో పండగ కూడా ఏం లేదాయే. వచ్చినాక చెప్తావా? అరే ఎందుకో చెప్పరా అదే. అవునా, నిజంగానా? అయితే మా వాళ్ళకు కూడా చెప్తా. సరే సరే, నువ్వు పెట్టేయిగా, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. అబ్బా, మా తాత నాకు పెద్ద దావతిస్తుండట. అదేందో ఈ వార్తలు చూపిస్తా చూడురి. ముసలోళ్ళు, వికలాంగులు, వితంతువులు ఎవరైతున్నారో అందరూ ఓ మల్కై ముచ్చట బాగినుండ్రుల్లో. ఈ నెల 8 తారీఖు నాడు మీ ఊళ్ళో ఉన్న పంచాయత్ బోర్డు కాడికి పొద్దుగాల 10 గొట్టంగా పోవాలి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మీ అందరికి పింఛన్లు వంచుతున్నాడు. ముసలోళ్లకు, వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు పింఛన్ ఇస్తారట. అది కూడా నగతే లెక్క పెట్టిస్తారా? అర్థమైందా ముచ్చట? దసరా దీవుల సంధి పనితనం సురువు చేస్తున్నామని చెప్పలే కేసీఆర్ సారు? అగో గా పనితనంలో పింఛన్ పని ఈ నెల 8 తారీఖు సంధి విడుదల చేస్తున్నారు. మీరైతే దరఖాస్తు పెట్టుకున్నారు కదా మొన్న. పెట్టుకుంటే కథమే, మీ పింఛన్ వచ్చి మీ జేబులో పడుతుంది. మళ్ళీ మీకు ఈ గ్రామ పంచాయతీ పొంట తిరుగుడు, నెల నెలకు పట్టువారిని కలుసుడు ఈ బాధ ఉండదు. వచ్చే నెల సంధి మీ పింఛన్ పైసలు బ్యాంకులో వేస్తారు. మీరు బ్యాంకుకు పోయి తెచ్చుకోవాలి. ఖాతాలు కూడా తెరిచి తయారే ఉన్నారు కాబట్టి ఆ పని కూడా బిరాన్నే ఒడిసిపోతుంది. ఇంకేమన్నా ఉంటే మన సర్కార్ వాళ్ళు వివరాలు చెప్తారు. 500 పెన్షన్ 1500 రూపాయలు చేయడం, ఆ పెన్షన్ల కొత్త కార్యక్రమం కూడా మరి నవంబర్ 8, 9 తారీఖుల్లో పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నాం. మళ్ళీ మీరు 8 తారీఖు నాడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక పోయి ఏమైనా పింఛనని కేసీఆర్ సార్ను బదనాం చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మీకు మాట ఇచ్చిండు, మాట ప్రకారం పైసలు కూడా ఇస్తుండు కాబట్టి తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఇంకెవరైనా పింఛన్లు రానోళ్ళు కూడా ఉంటే ఆడనే పెద్ద సార్ ఉంటే ఆయనకు అడుగుండ్రి, మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. మరి ఇంత గొప్ప పని చేసిన కేసీఆర్ సార్కి ఒక్కసారి గట్టిగా సప్పట్లు కొట్టుర్రి.